కరీంనగర్ కమాన్ సమీపంలో ఒకే భవనంలో బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, గురుద్వారా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నడిపిస్తున్నారు. గురుద్వారా పాఠశాల గతంలో బోయవాడలో అద్దె లేకుండా సమకూర్చిన షెడ్యూల్లో కొనసాగేది. దాన్ని ఖాళీ చేయించడంతో 3 ఏళ్ల కిందట దానిని కమాన్ సమీపంలోని బోయవాడ ప్రాథమిక పాఠశాల భవనంలోకి జిల్లా విద్యాశాఖ మార్చింది. అప్పటి నుంచి ఇక్కడి భవనంలోకి 2 గదుల్లో 2 పాఠశాలలు కొనసాగుతున్నాయి. 1 నుంచి 5 తరగతులు ఆంగ్ల మాధ్యమంలో బోధన కొనసాగుతున్న ఈ బడుల్లో మొత్తం 48 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో బడికి ఒక్క టీచర్ చొప్పున ఉండగా అదనంగా మరొకరిని డిప్యూటేషన్పై కేటాయించారు. గదుల కొరత, బోధనకు ఆటంకాలు ఎదురవుతుండడంతో తరగతి వారీగా కలిపి టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. 2015లో రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం ఒకే ఆవరణలో 2 ప్రాథమిక పాఠశాలలు ఉంటే వాటిని ఒకే బడిలో కలిపారు. కానీ ఇక్కడ ఎందుకు భిన్నంగా 2 పాఠశాలలు 2 పేర్లపై కొనసాగడం విశేషం.